హలో. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. మరి గజ్వేల్ కానిస్టేను మండల్ కుకునిపల్లి చిన్న కిష్టాపూర్ గ్రామం రాజగౌడ్. అరే రాజాగౌడ్ జై కేసీఆరా గజ్వేల్. జై కేసీఆర్. మాజీ సర్పంచ్. రాజాగౌడ్ జై కేసీఆర్. మాజీ సర్పంచ్. మీ ఎమ్మెల్యే కనబడుతున్నాడట కదా, వస్తుండ గజ్వేల్ కి మధ్య? వస్తలేడు ఇక ఫామ్ హౌస్ కాడికి. గట్లా ఎందుకు రాడట్నా, ఇక వద్దట్నా? ఏమో ఇక సప్పుడు లేదు కదా, సార్ లేదు. ఆ సభకు వస్తలేడు, అడుగుతలేడు. అదే గజ్వేల్ ఇప్పుడు మాకు రాష్ట్రం అంటే ఇడిచిపెట్టి పీకిండే కానీ కనీసం గజ్వేల్ పట్టుకొని ఎడవాలి కదా, తల్లడాలి కదా. ఏమో ఇక ఎవరు చేసుకునే కర్మ అనుభవిస్తాడు, ఏం చేస్తాడు. మీకు అట్లా అయితే మన బీజేపీ కూర్చుంటారు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఆడుకోతున్నారు మరి మీరు? మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వస్తే నీకే ఫోన్ చేసిన. అచ్చా, ప్రాబ్లం రాకుండానే ఉన్నారు ఇప్పటిదాకా గజ్వేల్ 9 నెలల నుంచి. రోడ్లు, నీళ్లు, కరెంటు అన్ని బరాబర్ ఉన్నాయా? వాటర్ ఏం లేదు, వాటర్ మంచిగా ఉన్నాయి. తాగేందుకు కాలం లేదు మనకు, కానీ రోడ్లు, డ్రైనేజు అవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ కాకపోతే కాలం లేదు, ఇక చెర్లు ఉండలేదు, నాట్లు వేసుకుంటాం. భగవంతుని ఆధారపడుతుంది. మరి మీ ఎమ్మెల్యే కనబడకపోతే ప్రజలు ఆగమైపోతారు కదా. మరి ఏం చేస్తామన్నా వాళ్ళే వస్తలేదు. అవసరం ఉంటే ఫామ్ హౌస్ పోవాలి. ఫామ్ హౌస్ కు మీరే పోతురు? పోయినావా ఎన్నడన్నా నువ్వు? అది మా ఊరు పోయిరు, ఫోటోలు దిగి వచ్చిరు అంతే. ఫోటోల కోసం పోయిరా, మరి పని కోసం పోలే ఓలు పాపం. చెప్పా ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పి. నర్సరీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, ఫోటోలు ఆడికే పోతున్నారు. అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పి నర్సిరెడ్డి దగ్గరకే పోతున్నారు. కేసీఆర్ మర్చిపోతారు. మరి గంతగానం వేసి గెలిపిస్తారు, గుద్ది గెలిపిస్తారు. కామారెడ్డి మా ఆయన తోడగొట్టరు. కామారెడ్డి ఆయన తోడగొట్టరు. చెప్పన్నా ఏంది నీ ప్రాబ్లం? డెవలప్మెంట్ అట్లా అన్న ఇప్పుడు చెప్పన్నా. ఒక మాట, నాకు ఇద్దరు కొడుకులు అన్న. ఓకే. ఇతర డెవలప్మెంట్ వాళ్ళకే ఉంది, పాస్బుక్లు ఏమో వాళ్ళకే ఉన్నాయి. ఓకే. అయితే నా పేరు మీద అప్పు ఉంది, మా భార్య పేరు అప్పు ఉంది, మా కొడుకులో కూడా అప్పు ఉంది. ఓకే. అయితే మా కొడుకు చిన్న పద్ధతిలో కానిస్టేబుల్ వచ్చింది. ఇక ఆయన చేయంగా ఇప్పుడు మా రుణమాఫీ ఇచ్చింది. రుణమాఫీ ఇరికింది ఇక అందరి. ఏమన్నా అంటే హలో, మా కొడుకు టిప్స్ పడితే 35,000 రూపాయలు వస్తాయి. అదే ఇందాక సేమ్ ఒక తల్లి కూడా ఫోన్ చేసింది నీ లెక్కనే, నల్గొండకి వెళ్ళి. ఇన్నవో లేదో, నా కొడుకు 30,000 రూపాయల జీతం రాదు సార్, ఇలా నా రుణమాఫీరు, నాకు ఇద్దరు బిడ్డలు, నా పరిస్థితి ఏంది, రేపు ఎవడు చూడాలి నన్ను అంటుంది, ఏడుస్తుంది ఆమె. అదే మా కొడుకు అడిగితే ఏం రా ఎట్లా చేయాలా అంటే, నేనేం చేయాలి, దానికి వాళ్ళు పెట్టినాక నేనేం చేయాలి మామూలు అంటాడు. నేనేం చేయాలి, రాజీనామా చేయాలని అంటాడు మరి పాపం. అంటాడు. ఒకసారి ఇప్పుడు రాజగౌడ్ సాబ్, ఇప్పుడు నీ పేరు మీద ఎంత ఉంది లోను? నా పేరు మీద, మా భార్య పేరు మీద ఏమి తక్కువ 3 దగ్గర 3 లక్షలు ఇద్దరు పేరు మీద. ఇద్దరు పేరు 3 లక్షలు ఉంటది. అదే అర్థమైంది. ఇప్పుడు కొడుకుల పేరు మీద భూమి ఉన్నది కదా, వాళ్ళకి ఎంత ఉంది లోన్ ఇద్దరికి? చెరిపాలకు 3 ఎకరాలు చేసే వాళ్ళకు వాళ్ళు చెరి 1,40,000 ఉంది. చెరి 1,40,000 కొడుకులకు ఉంది లోను. రేషన్ కార్డు ఇలా అందరు కలిపి ఒకటి ఉంది. రేషన్ కార్డు ఒకటే ఉన్నది. రేషన్ కార్డు ఇచ్చిపోతా, రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డు ఇచ్చిపోయి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, కనీసం మీకు రేషన్ కార్డు ఓలయాలకు ఇచ్చినా కూడా, అంటే కుటుంబం పెరిగినాక మార్చినా కూడా కనీసం ఇప్పుడు నీకు మాఫీ వర్తిస్తుండే. మా కొడుకు రేషన్ కార్డు అలాగైతే అయిపోవు కదా. అయితే ఒక పని ఉన్నది ఇప్పుడు. నాకేం డౌట్ కొడుతున్నది అంటే, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది కదా ప్రభుత్వము, ఇప్పుడు మళ్ళా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు అయితే తీసుకుంది. ఒక 10 లక్షల మంది అప్లికేషన్లు తీసుకుంది మొన్న ప్రజాపాలనలో. ఇంకొక 6 లక్షల మంది రైతులకి రేషన్ కార్డులు అవసరం ఉన్నాయి, ఇయ్యనోళ్ళు ఇంకా రానోళ్ళు. అయితే వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాకనే మాఫీ చేస్తారేమో అని ఒక డౌట్ కొడుతుంది. ఖచ్చితమైన గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే ఏదో ఒకటి కావాలి కదా ఆధారం కార్డు. కరెక్ట్. ₹1,00,000 జీతం ఉంటేనే వర్తించది, ₹1,50,000 ఉంటే వర్తిందని చెప్పిండు. అయితే గదే ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకు చేస్తే నయమే, ఆ తక్కువ జీతం ఉన్న వాళ్ళకు చేయాలనేది ఒక డిమాండ్ ఉన్నది, వాళ్ళు ఆలోచన కూడా ఉన్నది. నేనేమంటున్నా, రేషన్ కార్డు గనక కొత్త వస్తే మీరు అర్హులైతారు అంటున్నా నేను. ఎక్కడికి వెళ్ళి బరువు తీసుకుందామని అన్ని కోడీలు అన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, రేషన్ కార్డు
ఏదో వాస్తవానికి గుర్తింపు చేస్తాకే కుటుంబం కానీ అంతే. రేషన్ కార్డు లెక్క అంటాడు అవును. మాట్లాడితే. అవును. గైడ్లైన్స్ ఏమో ఇచ్చేసాడు ఆల్రెడీ కుటుంబానికి 2 లక్షలని. అంటే గైడ్ లైన్స్ లోనేమో మొదలు వచ్చింది. ఆ గైడ్ లైన్ చూసి ఆగమైతేనే అందరు కలిసి అడిగితేనే అప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రి ఏం చెప్పిండంటే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పాస్బుక్ ప్రామాణికం అని చెప్పిండు. అదే మరి చెప్పినప్పుడు ఇప్పుడు మా భార్యకు నాకు 2 లక్షలు మాకు రావాలి. రావాలి. చిన్నోడికి గవర్నమెంట్ నౌకరు ఉంటే వాడి చెయ్యి చేయకపో. ఇప్పుడు మా పెద్ద కొడుకు అలాగుండే ఇది అలాగుండే. ఇప్పుడు వానికి మాకు కాకపోయా ఎట్లా చేద్దామని. కరెక్టే. నేనేమంటారు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాక మాఫీ చేస్తే కనుక మీది అయిపోతుంది అన్న, మీది కావాలి. మీకు అర్హత అయితే ఉన్నది. ఇప్పుడు కొడుకు కాస్త కొడుకు ఇప్పుడు వాళ్ళు ఎట్లా వేరు అయిపోయారు కదా, ఎవరిదాళ్ళు అయిపోయింది. ఎవరి ఇల్లు వాళ్ళే ఎవరి భార్య పిల్లలు వాళ్ళకే. అదే ఇక అదే ఇల్లు వాళ్ళకైనా అక్కడ పిల్లల వాళ్ళకి గారా గానీ ఇప్పుడు ఏమంటున్నా నేను, అయ్యేది ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చినాక నీది అయిపోతుంది. ఓకేనా రాజగౌడ్ సాబ్? అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.